వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎప్పటి నుంచి నేను చెవుడు నాకా గుజరాత్ పోయినాను. ఏం ఎందుకు గుజరాత్ నన్ను ఏమో ఏమిటి జరుగుతున్నారు అటు పోయి ఆడికి పోయినాక కరెంట్ వచ్చినారు సార్. తలకాయ కూర్చి నిజం చెప్పుకోవాలని. ఏం నిజం చెప్పాలంట? ఏం చెప్పు అదే రికార్డ్ అవుతుందంట అని చెప్తుంటే సర్లేమండి ఏమంటావు. కాదు కదా ఆ రోజు యాక్చువల్ గా మీరు షాప్ దగ్గర ఉన్నది మీకు ఎంతవరకు మాట్లాడారు? రాత్రి మీరు వచ్చినారు కదా, స్టాండ్ బాక్స్ మీరు వచ్చినారు కదా, వచ్చిన తర్వాత మీరు ఎంతసేపు మాట్లాడాలంటే కాదు ఎన్ని గంటలు వచ్చినారు స్టాండ్ బాక్స్? అక్కడి నుంచి 11:30 వచ్చినాడు. 11:30 వచ్చి 11:30 వచ్చి మళ్ళా 12:30 కల్లా మళ్ళీ గడకు వచ్చినాడు. సిగరెట్ తాగినాడు. ఇంకా పనుకోరంగన్నా పొద్దు ఏంటంటే పనుకుంటలే సార్, నువ్వు పోయి పనుకుంటే మేము అనుకుంటలే అన్నా. ఆయన పోయినాడు లోపలికి నేను బయట పనుకున్నాను. తర్వాత మధ్యలో ఏమన్నా మీకు అలికిరి కానీ ఏమైనా శబ్దాలు కానీ ఏమి లేదా? ఏం చెప్పలేదు సార్. పనుకొని కొత్త ఎడిగొచ్చింది మీకు? పొద్దున్నే కృష్ణాడు వచ్చి నన్ను రంగన్న అటు పోయి చూసి రాపో అన్నాడు. ఏం సార్ లేవలేదంటే లేవలేదు సార్ అని అన్నా. అటు పోయి చూసి రాపో అన్నాడు. అంటే పోయి చూసేసి చెప్పిన చెప్పాను సార్, సార్ బాత్రూమ్ లో పడుకున్నాడు, పడిపోయినాడు, రక్తం అంతా కాంట్రాన్ వెళ్ళామంటే చెప్పిన. అప్పుడు మీరు చూసే టైంకి బాత్రూమ్ లో ఉన్నారా? ఎవరు? సార్ బాత్రూమ్ లో బాత్రూమ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత అంతే ఏముంది. మళ్ళీ ఏం చెప్పారు మీరు విషయము? అదే కిట్టాడుకు కిట్టారెడ్డి అందరూ పోయినారు, లోపలికి పోయినారు. ఇంకా ఏం చేస్తున్నారు ఏం కథ ఇంకా నాకు తెలియదు. లోపల క్లీనింగ్ అవన్నీ చేసినారు కదా? వాళ్ళే చేసినారు. ఎవరు చేసినారు? వాళ్ళే చేసినారంట. వాళ్ళంటే కృష్ణాడి వంట మంచి ఎందుకు చేసినారంట? ఏమో ఆ మరకలు ఉన్నింటి కనుక బాగుండు, ఇంతవరకు రాకపో. ఆ మరకలు లేకనే సేవ చేసిన. నిన్న ఎన్ని రోజులు పెట్టినారు సీనియర్ గారు? సీనియర్లు నిన్న ఎన్ని రోజులు పెట్టినారు? నేను గుజరాత్ లో 1 నెల, ఢిల్లీలో 1 నెల, కడపలో 1 నెల, 3 నెలలు పెట్టినారు. ఇప్పుడు వివేక సార్ హత్య చేసే ముందు మీకు ఏమైనా చెప్పారా? రెడ్డి గారిని ఎవరైనా చెప్పారా? ఏం చెప్పలే. మీకు అసలు విషయమే తెలీదా? తెలియనే తెలుసు సార్. అంటే మరి ఎర్రగంగిరెడ్డి ఎక్కడ కూర్చున్నాడు? అక్కడ దొడ్డాగిటి తెచ్చినారంట. దొడ్డాగిరికి వచ్చినారు. ఆ రోజు వివేక సార్ దగ్గర వివేక సార్ వచ్చినాడు కదా, అప్పటికే ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడు కదా? ఏమో తెలియదు సార్. లోపల ఉండేది తెలియదు, బయట ఉండేది. ఆ రోజు నువ్వు ఒక్కనే ఉన్నావా? ఎవరు లేరా? ఇవ్వలేదు, నేను ఒక్కనే. వాడు అక్కడ పోయినాడు, నేను పంటాక పోతానని వాడు అక్కడ పోయినాడు, నన్ను బండబెట్టిపోయినాడు. ఆ రాత్రికే జరుగుతుంది. నేనేం చేయాలా? ఏం తెలియదు. ఏం తెలుసు సార్. సిబిఐ అధికారులు అడిగినప్పుడు అది చెప్పినా ఉంటారు కదా కొన్ని విషయాలు, నాకు అది ఇది అని. ఏమో ఒక పారి జ్ఞాపకాలు ఉంటాయి, ఒక పారి జ్ఞాపకాలు ఉండవు సార్. ఎందుకట్టా? అవు అదే అక్కడ పోయి వచ్చినాను. ఇప్పుడు నీకేమైనా ప్రాణహాని ఉందని అన్నావా? ప్రాణహాని ఉందన్నావా? ఏమనలే నేను. నాకు పోలీసులు వద్దన్నే. మళ్ళీ వద్దన్నే కానీ పెట్టుకున్నారు వాళ్ళు. ఏం సార్? ఏం లేదు, నేను రిపోర్టర్లో లేదు. ఇప్పుడు నీకు ఎంతమంది ఇచ్చినారు గన్మెన్లను? సెక్యూరిటీకి ఎంతమంది ఇచ్చినారు? ఒక గన్మెన్ 1+5 1+5 6 మంది వచ్చినారు సార్. 6 మంది. ఏం ఒక్కనే ఉన్నారు? ఇంట్లో ఉండేది ఎవరు లేరు. ఎవరు లేరు, నేను ఒక్కనే కదా ఉండేది. మా భార్య నేనే. మా భార్య పనికి పోయింటాడు, అంగన్వాడికి పోతాదా, మా 3కి వచ్చారు. సునీతా మేడం కానీ ఎవరు ఏమడగల? అడగనే అసలు రక్త మార్కులు ఏమి ఇచ్చినారు? ఏమో సార్, అది ఇంకా వాళ్ళకే జనాలు. కుట్టి ఏమైనా ఇచ్చినారా? సార్ కుట్టి కానీ బ్యాండేజ్ కానీ ఏమైనా ఇచ్చినారా? ఏం పేసినారని అంటాను. మళ్ళీ నేనేం చూడలే. నన్ను ఇక్కడ కడపకు ఎవరు? ఇల్లే మా చీపేళ్ళు కాదు, ఇది మన
లోకల్ వాళ్ళు ఉంటారుగా పోలీసు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాస్త. అంటే ఆ రోజు నువ్వు ఫార్నర్ చూడలేదు అసలు? ఆ రోజు నువ్వు ఫార్నర్ చూడలేదా? చూడలే, అది అప్పుడు పోయి వచ్చినదే. నేను లోపలికి పోయి చూసి వచ్చినానా, నేను వస్తానే వాళ్ళకి చెప్పినాను. ఇంకా వాళ్ళే పోయినారు. ఇంకా ఏం చేసినారో ఏం కథంగా. అంటే ఫస్ట్ ఈయన కృష్ణారెడ్డి వచ్చాను కదా, కృష్ణారెడ్డి వచ్చాను కూర్చున్నాడా? ఫార్నర్ కూర్చున్నాడా? నువ్వు అప్పుడు లేచిన్నావా అప్పుడు? ఆహా, నేను పనుకోండి నన్ను వచ్చి లేపినాడు. నువ్వు చూసినాడు లేపి లేపి సార్ వచ్చినాడా గడ్డ కన్నాడు. అంటే ఏమో సార్ రాలేదు నన్ను, అట్ట పోయి చూసి రాకు అన్నాడు. అంటే అప్పుడు ఈయన చూసలేదా? అక్కడ పోయి చూసిరా ఇప్పుడు డోర్ కొట్టలేదా? ఎవరు? ఇప్పుడు కృష్ణారెడ్డి వచ్చాడన్నావు కదా ఆ, పొద్దున్నే తెల్లారులా ఉన్నా, ఆ, కృష్ణారెడ్డి డోర్ కొట్టలేదా? వివేక సార్ వచ్చి డోర్ కొట్టలేదా? కొట్టినాము. ఆ, నేను లేచి కొట్టినాము. వాకిలి గడ వేసినారు లోపల. ఆ, ఏం చెబుతా పలకలే ఎంత ఉంది? నువ్వు పలకకుందంటే అట్ట పోయిరా పోరంగన్నా అన్నాడు. అంటే నేను ఒక్కనే ఇంటికి సార్ అని అంటే ఏం పోయిరా పో అని అన్నాడు. అంటే పోయి పోయి చూసి ఇంత పని సార్ అని చెప్తే నువ్వు వాళ్ళే లోపలికి పోయినారు. అంతా కడిగినారని పోలీసులు అంటారు. అంతే, నాకేం తెలియదు. అంటే పెద్దగా శబ్దాలు ఏమి వినపడలేదా ఆ రోజు రాత్రి? ఏమి వినపడలేదు సార్. అరుపులు కానీ కేకలు కానీ ఏమి వినిపించలేదు. లోపల ఏదైనా జరిగితే సౌండ్ మీకు బయటకు వినపడదా? బయటకి వినపడదు సార్. వాకింగ్ లేచి కనుక వినపడవు. అన్ని అద్దాలు ఎత్తారా, అద్దాలు ఉన్నాయి కాబట్టి వినపడవు. నాకు ఉన్నట్టుగానే దేవుడు ఇచ్చింది, సరిగ్గా వినపడాలి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.